Praise the Lord. Greetings to you all in the mighty name of our Lord and Savior Jesus Christ. Welcome to Showers of Blessing. ఆశీర్వాదపు జనులకు మిమ్మల్ని వాళ్ళను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? అనుదినము కూడా ఈ యొక్క వాగ్దానపు ప్రార్థనను మీరు ఫాలో అవుతున్నారని ఆశిస్తున్నాను. దేవుడు ప్రతి ఒక్క వాగ్దానమును మీ జీవితం నెరవేర్చి దీవించి ఆశీర్వదించను గాక. ఈ దినమందు దేవుడు మనకిచ్చిన వాగ్దానం మొదటి దినవృత్తాంతములు 28వ అధ్యాయము 20వ దావీదు తన కుమారుడు సొలొమోనుతో చెప్పినది, నీవు బలము పొంది ధైర్యం తెచ్చుకొని ఈ పని పూనుకొనుము, భయపడకుండము, వెరవకుండము, నా దేవుడైన యెహోవా నీతో ఉండును. ఈ వాక్యం దీవి. And David said to Solomon his son, be strong and of good courage, and do not fear, nor be dismayed, for the Lord God, even my God, will be with thee. He will not fail thee, not forsake thee. The Lord bless this word. ఈ యొక్క వాక్యంలో మనం చూస్తున్నాము, దావీదు మహారాజు తన కుమారుడైనటువంటి సొలొమోనుతో మాట్లాడుతున్నాడు. దేవుడు సొలొమోనును మరి రాజుగా ఎంచుకున్నాడు. ఆ తర్వాత మరి సొలొమోను రాజుగా ఉన్నటువంటి సమయంలో మందిరం కట్టించేటువంటి పనిని దావీదుకు కాక దేవుడు సొలొమోనుకి అప్పగించాడు. ఎందుకంటే మరి దావీదు యుద్ధాలు చేసి రక్తం చిందించాడు కాబట్టి. అలానే మరి దేవునికి ఇష్టమైనటువంటి కార్యం వలన సొలొమోనుకు దేవుడు ఆ యొక్క బాధ్యత అప్పగించాడు. దేవుని యొక్క మందిరక నిర్మాణము సొలొమోను నిర్మించవలనని ఆయనకు అప్పగించిన సమయంలో మరి ఎంతగానో మరి దిగులు పడుతున్నాడు, బాధపడుతున్నాడు, భయపడుతున్నాడు. ఆ సమయంలో దావీదు మహారాజు తన యొక్క కుమారుడితో అంటున్నాడు ఏమనంటే, ధైర్యం తెచ్చుకొని బలము పొంది ధైర్యం తెచ్చుకొని ఈ పని పూనుకొనము, భయపడకుండము, వెరవకుండము, నా దేవుడైన యెహోవా నీతో కూడా ఉండును. యెహోవా మందిరపు సేవను గూర్చిన పని ఎంతయో నీవు ముగించు వరకు ఆయన నిన్ను ఎంత మాత్రము విడువక ఉండును. చూడండి, ఈ వాక్యం ఎంతో బలమైనటువంటి వాక్యము. ఏదైనా సరే పని మనం పూనుకున్నప్పుడు భయపడతాం. నేను ఈ పని చేయగలనా? ఈ పని నా వల్ల అవుతుందా? ఇంత మరి బలము నాకుందా? మరి నాకింత మరి సామర్థ్యం ఉందా అని మనం బాధపడుతూ ఉంటాము. అయితే తండ్రి అటువంటి దావీదు కుమారుడు సొలొమోనుకు ధైర్యం చెప్తున్నాడు, నా దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటాడు. కాబట్టి నువ్వు బలం పొందుకో, మరి దేవుడు నీకు సహాయం చేస్తాడు. నువ్వు ముందుకు సాగు, ఈ యొక్క పని నువ్వు విడిచిపెట్టదు, ధైర్యంగా ముందుకు సాగి ఈ పనిని నువ్వు చేపట్టమని చెప్పేసి చెప్తున్నాడు. ఆ విధంగానే మరి సొలొమోను ఆ యొక్క మందిరపు పని అంతటిని కూడా ఎంతో చక్కగా ముగించినట్లుగా మనము మరి ముందున్నటువంటి మరి అధ్యాయాలు చదివితే మనము చూస్తున్నాము. హల్లెలూయా. కాబట్టి మన యొక్క జీవితంలో మన యొక్క పరిస్థితుల్లో మరి మనకు సామర్థ్యములకు మించినటువంటి మరి పని మరి మన ముందు ఉన్నప్పుడు, ఒకవేళ అది చర్చి పనే కావచ్చు, లేకపోతే ఇంట్లో మనకున్నటువంటి బాధ్యతలే కావచ్చు, ఏమైనా కానీ నేను చేయలేను అని మనము వెనకాడకుండా మరి మన దేవుడు మనకు తోడుగా ఉంటాడని, ఆయనలో మనం బలం పొందుకొని ముందుకు సాగడం దేవుడు మనకు సహాయం చేస్తాడని నమ్మినడలా దేవుడు తన కార్యమును మన జీవితం నెరవేర్చి దీవించి ఆశీర్వదించును గాక. దేవుడు ఈ వాక్యమును ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మా మంచి యేసయ్యా, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవానికి వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి. నువ్వు మహోన్నతుడవు నాయన ప్రభా, నువ్వు అద్భుతకారుడు, నువ్వు ఆశ్చర్యకార్యము చేసేటువంటి దేవుడవు, వాగ్దానం ఇచ్చిన దేవుడు, వాగ్దానం నెరవేర్చేటువంటి దేవుడవు యేసయ్యా. అవును నా తండ్రి, ఈ సమయం మీరు మాకు ఇచ్చిన వాగ్దానము, భయపడదు, ధైర్యంగా ఈ పని పూనుకొను, నా దేవుడని యెహోవా నీ తోడుగా ఉండును అని దావీదు మహారాజు తన కుమారుడు సొలొమోను రాజుతో చెప్పినట్లుగా ప్రభా నా తండ్రి మీరు మాతో మాట్లాడుతున్నారు నాయన. ప్రభా నా తండ్రి మాకు అప్పగింపబడినటువంటి పనిని ప్రభా నా తండ్రి మేము నమ్మకంగా చేయటానికి ప్రభా నీ యొక్క బలము మాకు కావాలి, నీ యొక్క శక్తి మాకు కావాలి యేసయ్య. మీరు మమ్మల్ని నడిపించండి యేసయ్య, మీ యొక్క నడిపింపు మాకు కావాలి నా తండ్రి యేసయ్య. మీరు ధైర్యంతో మమ్మల్ని నడిపించేటువంటి దేవుడు అని ప్రభా నీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. నీకు వందనం చెల్లించుకుంటున్నాం నాయన. ప్రతి ఒక్క వాగ్దానము కూడా మీరు మా జీవితంలో నెరవేర్చి నీ నామమును మహిమపరచుకోవలసిందిగా వేడుకొంచు యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను.